అందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏరియాస్‌కి సంబంధించి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందబోతున్న ఏరియస్ డబ్బులు. సో, 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చాక జీతం, పెన్షన్ 30-34% పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే వారికి లక్షల రూపాయల బకాయిలు అంటే ఏరియర్స్ రూపంలో అందే అవకాశం ఉంది. ఇవి త్వరలోనే వారికి చేతికి అందబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే దీనిపై ఇప్పటికే ప్రభుత్వం వేగంగా చర్చలు నడుస్తున్నాయి. అయితే 2028లో అమలయ్యే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆ సమయానికి లక్షల్లో ఏరియర్స్ రావచ్చని అంచనా వేసుకుంటున్నారు ఉద్యోగులు. అయితే ఎయిత్ పే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మరో 18 మంత్స్ టైం అయితే ఉందండి. ఆ తర్వాత ప్రభుత్వం ఆమోదానికి మరో 3-6 నెలలు పట్టవచ్చు. అంటే ఇది 2028 ప్రారంభంలో అమల్లోకి అయితే రావచ్చు. దీనివల్ల జీతం లేదా పెన్షన్ 30-34% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా అయితే జీతం కొంతమందికి దాదాపు డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. ఇక 8వ వేతన సంఘంలో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 నుంచి 3.3 వరకు ఉండవచ్చని అంచనా. ఇక డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వంటివి కూడా పెరుగుతూ ఉంటాయి. దీంతో జీతం ఎంత పెరుగుతుందో అంచనా వేయవచ్చు. లెవెల్ 1 ఉద్యోగి జీతం 35,000 నుంచి 46,900కు పెరగవచ్చు. ఇక 2026 జనవరి నుంచి లెక్కిస్తే 24 నెలల బకాయిలు అంటే దాదాపుగా 3 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. ఇక పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారికి బకాయిలు 15 లక్షల రూపాయలు దాటే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 7వ వేతన సంఘం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అదే లెక్కన చేస్తే 8వ వేతన సంఘం 2026 ప్రాంతంలో రావాల్సి ఉంటుంది. గత వేతన సంఘాల విధానాన్ని పరిశీలిస్తే అమలుకు ముందు కనీసం ఏడాది నుంచి 2 ఏళ్ల ముందే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా 8వ వేతన సంఘంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.